హలో ఎవ్రీవన్, నమస్తే. నేను మీ పద్మిని. వెల్కమ్ టు పద్మిని సతీష్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మా మమ్మీ రెసిపీస్లో నుంచి మీకోసం ఇంకో రెసిపీ తీసుకొచ్చాను. అదే చేపల పులుసు. చేపల పులుసు ప్రాంతానికి ఒక తీరులో చేస్తారు. ఇంటింటికి ఒక రుచి ఉంటుంది. ఇది మా ఇంట్లో మా మమ్మీ చేసే రెసిపీ. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇంకా ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. ముందుగా మసాలా ప్రిపరేషన్ కోసం 3 చెంచాల గసగసాలు, 1 అంగుళం అల్లం, 8 వెల్లుల్లి రెబ్బలు వేసి తగినంత నీరు చేసి మెత్తగా నూరుకోవాలి. ముందుగానే పసుపు, కల్లుప్పు వేసి శుభ్రం చేసుకుని చేప ముక్కలను తీసుకోవాలి. అందులోకి మీ రుచికి సరిపడా ఉప్పు, కారం వేసుకోవాలి. చేపల కూర వండుకోవడానికి పాత్ర వెడల్పుగా, లోతు తక్కువగా ఉండేటట్టు చూసుకోవాలి. దాని మూలంగా ముక్క చెదరకుండా ఉంటుంది. చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండడం మూలంగా ఇది హార్ట్కి, బ్రెయిన్కి చాలా మంచిది. 3/4 చెంచా పసుపు, గుప్పిడి వెల్లుబందు, 6 పచ్చిమిర్చి చీలికలు, 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకుని వేసుకోవాలి. మనం తీసుకున్న గుప్పిడి కొత్తిమీరని 2 భాగాలుగా విభజించుకొని అందులో సగం ఇప్పుడు వేసుకోవాలి. ముందుగా నూరు పెట్టుకున్న మసాలాను వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు వేరుశనగ నూనె వేసుకోవాలి. మొత్తం అంతా చేప ముక్కలకి పట్టే విధంగా కలుపుకోవాలి. పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకోవాలి. ముక్కలు మునిగేంత వరకు పులుసు పోసుకోవాలి. ముక్కలు మునిగే విధంగా పులుసు పోసుకోవాలి. ఈ స్టేజ్లో ఉప్పు, కారం, పులుపు చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి స్టవ్ మీద 7 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. చేపలు ఎక్కువగా తీసుకోవడం మూలంగా జ్ఞాపకశక్తి పెరుగుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది, వృద్ధాప్యంలో వచ్చే మతిమరుపు తగ్గుతుంది. 7 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కూరని కలయబెట్టుకోవాలి. కూర వండేటప్పుడు గరిటె అస్సలు పెట్టకూడదు. గరిటె పెట్టడం మూలంగా ముక్కలు చెదురైపోతాయి. కూరని కలపాల్సినప్పుడు కడాయిని తిప్పుకుంటా ఉంటే సరిపోతుంది. ఎసరు తెరులుతున్నప్పుడు మిగిలిన కొత్తిమీరంతా వేసుకొని మూత పెట్టి 8 నిమిషాలు మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచుకొని నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. 8 నిమిషాల తర్వాత కూర ఒకసారి కలియదిప్పుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. నూనె పైకి తేలింది కదా, కూర ఉడికినట్టే. ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. కర్రీ రెడీ అయిపోయింది. చల్లారిన తర్వాత గ్రేవీ కొంచెం థిక్గా అవుతుంది. ఎంతో సింపుల్ అండ్ టేస్టీ ఫిష్ కర్రీ రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.